హాయ్ ఫ్రెండ్స్, ఇది మీరు విన్నారా? భారత సినీ చరిత్రలో మొదటి టైమ్ ట్రావెల్ చిత్రం ఆదిత్య 369 కాగా నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హీరోగా, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఇక దివంగత గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారి సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ శ్రీమతి ఎస్. అనితా కృష్ణ గారి పేరు మీద ఈ చిత్రాన్ని నిర్మించారు శివలంక కృష్ణప్రసాద్ గారు. అలాగే ఇళయరాజా గారు సంగీతం సమకూర్చారు ఈ చిత్రానికి. కాగా 1991 జూలై 18వ తేదీన విడుదలైన ఆదిత్య 369 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పట్లో భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను కలుపుతూ సినిమా తీయాలనే ఆలోచనతో కథను సిద్ధం చేశారు సింగీతం శ్రీనివాసరావు గారు. అలా రాసిన ఆదిత్య 369 కథను అంతే అద్భుతంగా తెర మీదకు తీసుకువచ్చారు ఆయన. అప్పట్లో ఈ సినిమా రిలీజ్ అయి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఇక ఆదిత్య 369 చిత్రానికి బాలకృష్ణ గారి నటనే ప్రధాన బలంగా నిలిచింది. ఈ సినిమాలో బాలకృష్ణ గారు శ్రీకృష్ణ దేవరాయలుగా, అలాగే కృష్ణ కుమార్గా 2 పాత్రల్లో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ గారిని చూస్తే నిజంగా శ్రీకృష్ణ దేవరాయలు ఇలాగే ఉంటారేమో అనేంత అద్భుతంగా ఆ పాత్రకు ప్రాణం పోశారు బాలకృష్ణ గారు. ఇక ఈ సినిమాలో మోహిని గారు హీరోయిన్, అలాగే సీనియర్ నటులు అమరీష్ పూరి, టీను ఆనంద్, చంద్రమోహన్, సుత్తివేలు గారు మరియు సిల్కుస్మిత గారు, అలాగే బాలనటుడిగా ప్రముఖ హీరో తరుణ్ గారు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు 34 ఏళ్ల తర్వాత ఆదిత్య 369 సినిమా గ్రాండ్గా 2025 ఏప్రిల్ 11వ తేదీన రిలీజ్ చేస్తున్నారు నిర్మాత. ఈ సందర్భంగా శ్రీదేవి మూవీస్ అధినేత శివలంక కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ ఇలా అన్నారు. ఈ చిత్రానికి 4Kలో డిజిటలైజ్ చేశాం. సౌండ్ కూడా 5.1 క్వాలిటీలో కన్వర్ట్ చేశాం. ప్రసాద్స్ డిజిటల్ టీం 6 నెలల పాటు శ్రమించి మంచి అవుట్పుట్ ఇచ్చారు. 34 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాకు ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉంది. ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటన చేయగానే ఎంతో మంది విడుదల తేదీ కోసం ఆసక్తిని కనబరిచారు. అప్పట్లోనే ఇది చాలా అడ్వాన్స్ సినిమా, ఇప్పటి ట్రెండ్కు కూడా కనెక్ట్ అయ్యే సినిమా. ఆదిత్య 369 చిత్రాన్ని నేను నిర్మించడానికి నాకెంతో సహకరించిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. అప్పట్లో నేను కొత్త నిర్మాతను. ఇంత గొప్ప ప్రాజెక్టు నాకు ఇచ్చి నన్ను ఎన్నో మెట్లెక్కించిన బాలకృష్ణ గారికి, సింగీతం శ్రీనివాసరావు గారికి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని చెబితే చాలా ఎక్సైట్ అయ్యారు అంటూ చెప్పుకొచ్చారు నిర్మాత కృష్ణప్రసాద్ గారు. ఇక ఆదిత్య 369కు జంధ్యాల గారు మాటలు అందించగా పిసి శ్రీరామ్, బిఎస్ఆర్ స్వామి, కబీర్లాల్ గారు ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్లుగా వర్క్ చేశారు. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారి గానంతో పాటు ఆదిత్య 369 సినిమాకు వేటూరి సుందరరామూర్తి గారు మరియు సిరివెన్నెల సీతారామశాస్త్రి, వెన్నెలకంటి గారు పాటలు రచించారు.